వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మంగళవారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలకు టేబుల్స్ మరియు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఐతానగర్ లింగారావు సెంటర్ నందు గల జడ్పీ వెంకటరత్తయ్య నర్సమ్మ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల నందు పాఠశాలకు కావలసిన ఐరన్ టేబుల్స్, విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు. రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు క్లబ్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఇదర శ్రీనివాసరావు, కార్యదర్శి మురళీకృష్ణ, పావులూరి రాంబాబు, ఉపేంద్ర, ఆలపాటి కిరణ్, వీరవల్లి శ్రీధర్, గుత్తా వెంకటరత్నం, గుమ్మడి ప్రసాద్, జాస్తి నరేంద్ర, మల్లాది అర్జునరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్స్, ప్రాథమిక పాఠశాలలో వారికి కావాల్సిన అవసరమైనటువంటి సదుపాయాలని సమకూరుస్తూ ఉన్నాం. మన గర్ల్స్ హై స్కూల్లో కంటి పరీక్షలు నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి వారికి 61 మందికి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది. ఐతానగర్ మున్సిపల్ హై స్కూల్లో అక్కడ వాళ్ళకి ఇనప బీరువాలు, వాటరు, ట్యాప్స్, మోటరు ఇవి అందించడం జరిగింది. బాయ్స్ హై స్కూల్లో డైనింగ్ హాలు, సైకిల్ స్టాండ్ నిర్మించడం జరిగింది. ఇలా వివిధ పాఠశాలలో వాళ్ళకి కావాల్సిన నీడ్స్కి అవసరమైనవి రోటరీ క్లబ్ సాధ్యమైనంత వరకు వాళ్ళ యొక్క సదుపాయాలు కలగజేసి వాళ్ళకి సహకరిస్తూ ఉన్నాం. నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. ఈ స్కూల్కి మేము ఈ బెంచీలు, పుస్తకాలు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఎన్ఎస్ఎస్ఎంఎస్ స్కూల్లో కూడా చదువుకున్నాను. అక్కడ కూడా బీరువాలు, మోటారు ఇవన్నీ ఏర్పాటు చేసాము. స్కూల్స్లో పిల్లలకి అన్ని స్కూల్స్కి కంటి పరీక్ష చేసి అందరికీ వీలైనంత మట్టికి కళ్ళజోళ్ళు అందజేద్దామని నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ గారు కూడా అనౌన్స్ చేశారు. ప్రతి స్కూల్లో కళ్ళజోళ్ళు కూడా మేము అవసరమైన వారికి అందజేస్తామని తెలియజేస్తాం. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున జట్టి రత్తయ్య ఎలిమెంటరీ స్కూల్ నందు ఈ 2 టేబుల్స్ను, కుర్చీలు, అట్లాగే పిల్లలకి కావాల్సిన స్టేషనరీ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కాలం పాటు అధ్యక్షులు ఇదర శ్రీనివాసరావు, సెక్రటరీ దేవయోజన మురళీకృష్ణ గారి ద్వారా ఎన్నో కార్యక్రమాలు రోటరీ తరఫున సేవా కార్యక్రమాలు చేయటం చాలా ఆనందదాయకం ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇట్లానే చేస్తారని వచ్చే అధ్యక్ష కార్యదర్శులు కూడా ఈ కార్యక్రమాలు ఇట్లా చేసి ఈ రోటరీకి మంచి పేరు తెస్తారని, ఈ రోటరీ వారు ఇదే కాకుండా ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ, మున్సిపల్ హై స్కూల్ అందు కానీ పిల్లలకి ఐ క్యాంపులు ఏర్పాటు చేసి వారికి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ప్రజాస్వామ్య పునాదులు కదిలించిన నాటి అత్యయిక స్థితి నేటి తరానికి తెలియాలని గుంటూరు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి టి అనంతాచార్యులు తెలిపారు. తెనాలి కొత్తపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో అనంతాచార్యులు మాట్లాడుతూ 1975వ సంవత్సరం జూన్ 25న నాటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యయిక పరిస్థితి విధించి శాసన, న్యాయ, పరిపాలన, పత్రికా వ్యవస్థల స్వేచ్ఛను హరించి ఎందరో దేశభక్తులైన ప్రతిపక్ష నాయకులను సంవత్సరాలుగా జైళ్లలో ఉంచిందని, ప్రభుత్వ దమన నీతిని విమర్శించిన వారిని పలు కష్ట నష్టాలకు గురిచేసిందని, ప్రజలలో పెల్లుబికిన కోపం సంపూర్ణ విప్లవంగా మారి ఇందిరాగాంధీ పదవీచ్యుతరాలు కావటానికి కారణమైందని, ఈ అత్యయిక పరిస్థితి ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా బీజేపీ జూన్ 25ను భావిస్తుందని అన్నారు. ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ బ్లాక్ డే నిర్వహిస్తుందని, దీనిలో భాగంగానే బుధవారం ఉదయం 10 గంటలకు లక్ష్మీ థియేటర్ వద్ద గల ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల నందు జరుగుతుందని అనంతాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు, తెనాలి బీజేపీ పశ్చిమ మండలం అధ్యక్షులు ఎర్రం రాజు, సందీప్ రాజు, తెనాలి రూరల్ మండలం అధ్యక్షులు కడియాల నందకిషోర్, తెనాలి 2వ పట్టణ ఇన్ఛార్జ్ శిఖ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ ఆత్యయిక పరిస్థితిని అంటే ఎమర్జెన్సీని విధించి భారతదేశంలో ప్రజాస్వామ్య పునాదులను కబలించడం జరిగింది. ఇది జరిగినటువంటిది
మన యొక్క భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. ఇది చీకటి అధ్యాయాన్ని, ఆ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఆ తర్వాత ఉన్నటువంటి నాయకగణం ఎలా రక్షించుకోగలిగింది, ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ ఎలా పునరుద్ధరించడం జరిగింది, నిరంకుశత్వాన్ని ఎలా తమ యొక్క త్యాగధనంతో ఎదిరించడం జరిగింది అన్నటువంటి విషయాలు ఆనాటి చరిత్ర ఈనాటి యువ శక్తికి కూడా తెలియాలని, ఈనాటి యువకులకు కూడా తెలియాలని భారతీయ జనతా పార్టీ రేపు ఒక సభను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సభలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రేపు ఒక సభని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆ సభకి అందరూ రావాలని, ఎమర్జెన్సీలో జరిగినటువంటి అనేక విషయాల గురించి తెలుసుకొని మనం ప్రజాస్వామ్యాన్ని ఇతరేతర శక్తుల ద్వారా మళ్ళీ మన యొక్క ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అనేటువంటిది ఈ యువతరం కూడా తెలుసుకోవాలని. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రతిపక్ష నాయకులని వాళ్ళ కుటుంబాలను మొత్తం జైలుకి పెట్టి కుటుంబాలు నాశనం చేశారు. ఎంతోమంది కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కుల మత వర్గాలు లేకుండా ప్రతి ఒక్కరిని జైలుకి పంపించి వాళ్ళ పిల్లలంతా అనాథలు చేసి చాలామంది వాళ్ళ పిల్లలు కుటుంబాలంతా రోడ్డు మీద పడి ఎంత నరకం అనిపించాయో ఆ రోజు 50 సంవత్సరాల ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ తెలుసు. ఇందిరాగాంధీ ఎంత భారతదేశాన్ని గడగడలాడిచ్చేసి జనాన్ని భ్రష్టు పట్టించింది. దాని గురించి ఆ పూర్తి విషయాలు ఇప్పుడు ఉన్నటువంటి యువతకు తెలియటం కోసం భారతదేశంలో మొత్తం ప్రధానమంత్రి మా బీజేపీ తరఫున అదేవిధంగా అనేక మంది పార్టీలు కూడా రేపు ఈ నిరసన దీక్ష చెప్తూ అదేవిధంగా చాలామంది విద్యార్థులకు చాలా కాలేజీలలో మీటింగ్లు పెట్టి వాళ్ళకంతా ఇదివరకు జరిగినటువంటి అన్యాయం ఇందిరాగాంధీ చేసిన దుర్మార్గాన్ని తెలియపరచడం కోసం రేపు అన్ని చోట్ల యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. అది పురస్కరించుకొని మన ఆంధ్రాలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కాటూరి ఆర్ట్ గ్యాలరీ పేరు నమోదు కావటం గర్వకారణమని సబ్ కలెక్టర్ సంజనా సింహ అన్నారు. ఆటనగర్లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీని మంగళవారం తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ సందర్శించారు. ఇటీవల అమరావతి పునఃప్రారంభం రోజున కాటూరి శిల్పశాల వారు ఐరన్ స్క్రాప్తో రూపొందించిన అమరావతి నేమ్ బోర్డుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కటం పట్ల ఆమె అభినందనలు తెలిపారు. శిల్పులు కాటూరి ఫ్యామిలీని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీకి నన్ను ఆహ్వానిస్తే ఇక్కడికి రావడం జరిగింది. సో మనం అందరం చూడొచ్చు, మా వెనకాల మొన్న మనకి మే 2న ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రావడం జరిగింది అమరావతి పునఃప్రారంభోత్సవానికి. సో అప్పుడు ఇది అక్కడ డిస్ప్లే చేసామన్నమాట. డిస్ప్లే చేసిన తర్వాత వీళ్ళకి ఒక రికార్డ్ వచ్చింది అని చెప్తున్నారు. సో ముందరగా వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ వండర్ఫుల్ ఫీట్. అండ్ అది మన డిస్ట్రిక్ట్లో అవ్వడం మనందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్కల్ప్టింగ్ అనేది ఇండియన్ కల్చర్లో ఒక చాలా పెద్ద పార్ట్గా మనకి ఉంది. సో మనం ఎంతో టెంపుల్స్ గురించి మాట్లాడుకున్నా, ఎన్నో మార్వెల్స్ గురించి మాట్లాడుకున్నా, మనం ఎప్పుడు స్కల్ప్చర్స్ గురించి మాట్లాడుకుంటాము. ఇక్కడికి వచ్చి చూసినప్పుడు కూడా వీళ్ళు వేరియస్ ఐటమ్స్తో చేస్తున్నారు. ఫైబర్తో కానీ, స్క్రాప్తో కానీ, బ్రాంజ్తో కానీ, ఇప్పుడు 3D ప్రింటింగ్ ద్వారా కూడా చేస్తున్నారని చెప్పారు. సో ఇంత మంచి ఆర్ట్ గ్యాలరీని తెనాలిలో మనం చూడడం చాలా నాకు నచ్చుతోంది. సో ఆటనగర్కి వస్తున్నప్పుడల్లా ఎన్నో విగ్రహాలు చూస్తూ ఉంటాను. ఈరోజు ఇలా ఒక ఆర్ట్ గ్యాలరీకి వచ్చి చూడడం చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి మనకి ఆర్ట్ పీసెస్ సిటీలో, టౌన్లో, వేరియస్ పార్ట్స్లో ఉన్నప్పుడు అవి మన టౌన్ని కాస్త ఇంకా ఎక్కువ బ్యూటిఫికేషన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దాని చుట్టూ ఒక మంచి అట్మాస్ఫియర్ తయారవుతుంది.
సో ఎంతోమంది స్కెచింగ్ అంటే చాలా ఇష్టపడతారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆపర్చునిటీస్, కెరియర్ పాత్స్ని ఎత్తుక్కోవచ్చు. సో అదొక డిస్టింక్ట్ ఫీల్డ్ లాగా ఉంటుంది. ఇటీవల అమరావతి పురం వార్షికోత్సవం అమరావతిలో జరిగిన సంగతి అందరికీ విదితమే. ఆ రోజున ప్రారంభోత్సవానికి మోడీ రానున్నారని తెలిసిన వెంటనే మా కాటూరి ఆర్ట్ గ్యాలరీ తరఫున ఏదైనా గొప్ప కళాఖండం తయారు చేసి అక్కడ ప్రదర్శిస్తే మనకు మంచి గుర్తింపు వచ్చుద్దన్న ఆలోచనతో ఏం చేద్దామని ఆలోచించిన తర్వాత ఆ రోజున ప్రారంభోత్సవం కాబట్టి ఆ ప్రారంభోత్సవ పలకాన్నే భారీ స్థాయిలో మాకు వేస్ట్ మెటీరియల్ మంచి గుర్తింపు తీసుకొచ్చిన మెటీరియల్ కాబట్టి వేస్ట్ మెటీరియల్తో తయారు చేద్దామని ఆలోచనతో 1 టన్నున్నర ఐరన్ స్క్రాప్ను ఉపయోగించి అమరావతి అక్షరాలతో కూడిన ఒక భారీ పెడెస్టల్, దాని మీద ప్రారంభకులు నరేంద్ర మోడీ గారిని, మరి నగర నిర్మాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అక్షరాలని నట్లతో వచ్చేటట్లుగా, అలాగే ఒక భారీ పెడెస్టల్ని తెలుగు అక్షరాలు అమరావతి అనే అక్షరాలని రూపొందించి అక్కడ ప్రదర్శించాం. మరి ఇంత ప్రచారం వచ్చింది కాబట్టి ఈ పెడెస్టల్ని ఏదైనా వరల్డ్ రికార్డు పంపుదామని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుకి పంపాం. గిన్నిస్ వాళ్ళేమో పరిశీలనలో ఉందన్నారు. తర్వాత అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, దీనికి మేము రికార్డు ఇస్తున్నట్లుగా వాళ్ళు ఇంటిమేషన్ చేశారు. అయితే ఒక ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు సర్టిఫికెట్ని మమ్మల్తోని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు బుక్ని మాకు కొరియర్ ద్వారా పంపడం జరిగింది. మరి వీటిని ఈ రోజున మన తెనాలి సబ్ కలెక్టర్ గారు సంజనా సిన్హా గారి చేతుల మీదుగా మరి తీసుకుందామని భావించాం. వారు అడిగిన వెంటనే వారు ఎమ్మటే ఈరోజే వస్తామని అంగీకరించినందుకు వారికి మా సంస్థ, మా సిబ్బంది తరఫున పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఇది ఈ రోజున వారు మా గ్యాలరీకి వచ్చి మరి ఈ రికార్డుని, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుని వారి చేతుల మీద మాకు అందించినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూలై 5న జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకోవాలి, న్యాయమూర్తుల విజ్ఞప్తి. తీర్థయాత్రల పేరుతో యాత్రికులను బురిడి కొట్టించిన తెనాలిలోని ఓ ట్రావెల్స్ నిర్వాహకుడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.